ఇక విశాఖ ఏజెన్సీలో మరో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. శృంగవరపు కోట మండలం శివారు చిట్టెంపాడుకు చెందిన గంగులు భార్య గంగమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అయితే వారి గ్రామానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో గుండె పగిలి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువన భరిస్తూనే గంగమ్మ మృతదేహాన్ని బైక్ పై కొద్ది దూరం, డోలుపైన మరికొంత దూరం అవస్థలు పడి చివరకు స్వస్థలానికి చేర్చగలిగాడు. గంగులు భార్య గంగమ్మ, వారి 6 నెలల పాప అనారోగ్యం పాలయ్యారు. ఈ నెల 5న వారిద్దరిని తోటి గిరిజనుల సాయంతో డోలిపై 5 కిలోమీటర్లు మోసుకుంటూ మైదాన ప్రాంతానికి తెచ్చారు. అక్కడి నుంచి ఎస్కోట సిహెచ్సికి తరలించారు. గంగమ్మ ఆరోగ్యం కుదుట పడడంతో ఆమెను డాక్టర్లు ఇంటికి పంపేశారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో సరైన వైద్య సదుపాయాలు లేవని, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించాలని సూచించారు. దాంతో ఈ నెల 7న చిన్నారి మృతి చెందింది. అయితే గంగమ్మకు అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలోనే డోలి ద్వారా మైదాన ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగమ్మ చనిపోయింది. దాంతో ఆమె పార్థివ దేహాన్ని కష్టాలు పడుతూ ఇంటికి చేర్చారు. గ్రామానికి రోడ్డు వేయిస్తామని వైసీపీ నేతలు పోయిన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, వారు ఆ హామీ నిలబెట్టుకొని ఉంటే తమ ప్రాణాలకు భరోసా ఉండేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత లోకేష్ స్పందించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోందని లోకేష్ మండిపడ్డారు. మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఈ ఘటన కళ్లకు కడుతోందని వాపోయారు. అసమర్థుడి పాలనలో గిరిజన బిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగో చేతకాలేదు. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేరా అని ప్రశ్నించారు. ఫోన్ కొట్టిన వెంటనే కుయ్యి కుయ్యి అంటూ అంబులెన్స్ పరిగెత్తుకొస్తుందని గాలి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏమి సమాధానం చెబుతారు అంటూ ఫైర్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. ఇప్పుడు మరొకసారి అయితే అలాంటి ఘటన చోటు చేసుకుంది. మరి దీనిపై ఇప్పటికైనా ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏమైనా స్పందించారా? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది రాజు? ఇది హృదయ విదారకమే కాదు, మానవత్వం కూడా నశించింది అని చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లి బిడ్డలు ఇద్దరు కూడా శృంగారకోట ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఈ నెల 7వ తేదీన కుమార్తె, అంటే 6 నెలల కుమార్తె చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బాధలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పాపకు సంబంధించినటువంటి దహన సంస్కారాలు అన్ని పూర్తి చేసి ఆ బాధలో మునిగినటువంటి సమయంలోనే మళ్ళీ ఈ గంగమ్మకు సంబంధించినటువంటి ఆరోగ్యం మళ్ళీ తిరగదోడడం, పూర్తిగా నశించడంతో హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న గంగమ్మ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వరకు ప్రతి కుటుంబంలోనూ జరిగేదే, లేకపోతే ఈ అనారోగ్య పాలైనటువంటి వాళ్ళను లేదా ఆసుపత్రికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ అందక చనిపోవడం, ఇదంతా జరిగేది. కానీ ఇక్కడ నుంచి జరిగినటువంటి సీన్ చూస్తే మాత్రం హృదయ విదారకంగానే ఉందని చెప్పాలి, మానవత్వం నశించిందనే చెప్పాలి. ఎందుకంటే చనిపోయినటువంటి గంగమ్మ మృతదేహాన్ని వాళ్ళు అంటే గిరి శిఖరం కొండ పైన ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి
ఈ చిట్టంపాడుకి తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా అంబులెన్స్లు కానీ రహదారులు లేకపోవడం నేపథ్యంలో ఆ మృతదేహాన్ని తరలించడానికి ఒక ఆటోలో కిరాయికి మాట్లాడినట్టు జరిగింది. ఆటో వ్యక్తి కూడా కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే కానీ నేను తీసుకువెళ్ళని మార్గ మధ్యంలో వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్ లో కూడా చూడొచ్చు. ఆ విజువల్ లో ఒక చోట కుటుంబ సభ్యులు భర్త రోధిస్తూ రోడ్డు మీదే ఉన్నటువంటి మృతదేహాన్ని తిరిగి మళ్ళీ అసలు కన్నీళ్లు వస్తున్నటువంటి తను తన భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని మళ్ళీ కొంత దూరం అయితే ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళాలంటే సరైన మార్గం లేకపోవడంతో చివరికి అంటే ఎన్కౌంటర్లు జరిగినటువంటి సమయంలో మావోయిస్టులు ఇతరితరులు చనిపోయినటువంటి వాళ్ళకి మృతదేహాలకి ఒక కర్రకి కట్టి ఏ విధంగా అయితే తీసుకెళ్తారో అదే విధంగా గంగమ్మ మృతదేహాన్ని బంధువుల సాయంతో వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి చిట్టంపాడు ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అటు గిరిపుత్రులకు సంబంధించి ఇప్పటి వరకు సరైన ఆరోగ్య వైద్య సంబంధించినటువంటి సౌకర్యాలు లేవు. రాకపోకలకు సంబంధించి సరైన మార్గాలు కూడా లేవు. చిన్న చిన్న రోడ్లు వేసినా కూడా వాళ్ళు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు. ఇప్పటికీ డోలీ మోతలతో అనేక కష్టాలు పడుతున్నారు. గర్భిణీ బాలింతలు వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించాలంటే ఖచ్చితంగా డోలీల ద్వారానే వీళ్ళందరినీ తీసుకుని వచ్చి వైద్యం చేయించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి మృతదేహాలను కూడా అదే డోలీ రూపంలో ఉన్నటువంటి విధంగా కర్రలు కట్టి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ప్రభుత్వంలో సరైన వైద్య సౌకర్యాలు లేవు, ఆ గిరిపుత్రులకు న్యాయం జరగట్లేదు, సరైన రోడ్డు మార్గాలు లేవని. అంటే ఇక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే విమర్శలు చేశారు, ట్వీట్లు చేశారని కాదు, కానీ ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా స్పందించాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఓట్ల కోసమే, కేవలం ఓట్ల కోసం మాత్రమే అటు గిరిపుత్రుల లేకపోతే బడుగు బలహీన వర్గాల్లో వీళ్ళు ఎప్పుడు మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్తున్నారు, కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో మాత్రం ఎప్పుడు వెనకం చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాజు.